పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణంపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. పీపీపీ అంటే ప్రైవేటు పరం కాదన్న విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. వైద్య కళాశాల చరిత్ర తెలియకుండా రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. అసెంబ్లీలో వైద్య రంగంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ విమర్శలను తిప్పికొట్టారు. వైద్య కళాశాలల ఏర్పాటు చరిత్ర తెలియకుండా నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ హయాంలో వైద్య కళాశాలల ఏర్పాటుపై తీవ్ర నిర్లక్ష్యం వహించారని వివరాలతో విశ్లేషించారు. 2020-21 17 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్లు ఖర్చు పెట్టింది 1550 కోట్లు. దీనికి కావాల్సింది మొత్తం కలిసి 8480 కోట్లు కావాలి. లాస్ట్ ఎలక్షన్ ముందు 387 కోట్లు రిలీజ్ చేశారు. అయితే నేను వచ్చిన తర్వాత 787 కోట్లు రిలీజ్ చేశాం. అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం. దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు. కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలని నేను పడను. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఈ రోజు 11 మెడికల్ కాలేజ్ మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు మనుషులు బతకాలి. ఆ తర్వాత కాలేజీలు వస్తాయి. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లు ఇచ్చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్ లో వదిలిపెట్టి కడం 10 కాలేజీల్ని పీపీపీ మోడల్లో పోతే బెటర్ గా ఉంటుంది. బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. పీపీపీ విధానంపై అవగాహన లేకుండానే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని సీఎం దుయ్యబట్టారు. వైద్య కళాశాలల్లో సీట్లు కూడా గత ప్రభుత్వం కంటే పెంచామని తెలిపారు. ఆసుపత్రుల్లోనూ ఉచిత వైద్య సేవలు, ఔషధాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన కంటే 12-11 సీట్లు ఎక్కువ ప్రతి ఒక్క కాలేజీలో వస్తే పేదవాళ్ళకు అన్యాయం చేసామని మాట్లాడతాడు. అంటే నోరుంది, ఫేక్ న్యూస్ పెడతా, నేను మాట్లాడుతూనే ఉంటా, మీరు ఏమన్నా చేయండి అంటే ఎక్కడికి పోతున్నా నేను అడుగుతున్నా. క్లియర్ కట్ గా 23 మీ పాలసీ 64 సీట్లు అయితే ఈ రోజు మేము ఇచ్చేది 75 సీట్లు. మీకంటే మెరుగ్గా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తున్నాం. ఇది పేదవాళ్ల పట్ల మాకుండే అభిమానం. మీరు కట్టేది 20 ఏళ్ళు అవుతుంది, మేము కట్టేది 27-2 ఏళ్లలో కడతాం. కట్టడమే కాదు, ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు. పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఆస్తి గవర్నమెంట్కి వస్తుంది తప్ప ప్రైవేట్కి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ పేదవాళ్ళకి ఎవ్వరికి అన్యాయం జరగకుండా ట్రీట్మెంట్ గాని, సీట్లు గాని పేదవాళ్ల పక్షాన నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరొకసారి గట్టిగా చెప్తాను అధ్యక్ష. ప్రజలందరికీ 2.5 లక్షల రూపాయల బీమా అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని సీఎం ఉద్ఘాటించారు. త్వరలోనే యూనివర్సల్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. అందరికీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయలు ఇన్సూర్ చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎవరికి ఎక్కడ చరిత్రలో ఆలోచన మనం చేశాం. అది కూడా తొందరలోనే ఆపరేషన్కి వస్తుంది. పేదవాళ్ళకి 25 లక్షలు. ఆల్ ఇంతమంది ఏవైతే ఉన్నాయో ఆల్ ఫ్యామిలీస్, ఆల్ ప్రొసీజర్స్, మెడికల్ ప్రొసీజర్స్ 3257 ప్రొసీజర్స్ పెడుతున్నాం. టోటల్ గా 1,63,00,000 కుటుంబాలని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. 5,02,00,000 మంది ఇండివిజువల్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హెల్త్ డేటా ఫ్రమ్ పబ్లిక్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ అన్ని కూడా తీసుకొని టోటల్ గా ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యాన్యువల్ కవరేజ్ 25 లక్షలు పేదవాళ్ళందరికీ. అందులో కవరేజ్ టైప్ వచ్చి ఫుల్లీ అష్యూరెన్స్ మోడ్ ఓన్లీ హైబ్రిడ్ మోడల్ తీసుకున్న 2.5 lakhs అందరికీ. మిగిలిన వాళ్ళందరికీ పూర్ పీపుల్ కి మాత్రం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు ఇస్తాం. ఆల్ ప్రొసీజర్స్ ఇప్పుడు అన్ని కూడా పెట్టి ఈ 2 కూడా అనుసంధానం చేసి ఇది లాజికల్ గా తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడుండే సిస్టమ్ ప్రకారమే ఎక్కడా ఇబ్బంది లేకుండా రియల్ టైం కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా డబ్బులు రిలీజ్ చేయడం గానీ, ఎందుకంటే ఇది హాస్పిటల్ అయితే వాళ్ళు కొన్ని రోజులు భరిస్తారు కానీ ఇది ఇన్సూరెన్స్ కాబట్టి ఎక్కడా ప్రాబ్లం రాకుండా అవన్నీ కేర్ తీసుకుంటున్నాం.
ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే మెరుగ్గా ఏపీలో ఆరోగ్య మౌలిక వస్తువుల కల్పన ఉందని తెలిపారు. మరింత మెరుగ్గా సదుపాయాల కల్పన జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీలన్నింటినీ ఉపయోగించి సంజీవని పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.